హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణ క్రియేషన్స్. నేను ఈరోజు తెల్లపిండి కూర చేశానండి. ఇది బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకునండి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది తర్వాత పసుపు వేసుకుని ఒక గ్లాసు తెల్లపిండికి అండి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇవి నేను 1 గ్లాసు తీసుకున్నానండి తెల్లపిండి. సరిపడగా సాల్ట్ వేసుకుని ఇది ఇలాగా ఈ నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్నాక అప్పుడు కొంచెం కారం వేసుకుని ఇలాగ దగ్గరికి మరగనివ్వాలండి. మరిగాక అప్పుడు తెల్లపిండి వేసుకుని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. ఇది బాలింత్రాళ్ళకి వేస్తే చాలా మంచిదండి కూర. కందిపప్పుతో వేసుకోవచ్చండి, పొట్లకాయతో వండుకోవచ్చండి, శనగపప్పుతో వండుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చండి తెల్లపిండి కూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీకు ఈ కూర నచ్చినట్లయితే గంట సింబల్ నొక్కండి, కామెంట్ పెట్టండి. ఈ తెల్లపిండి కూర చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన కూర అండి. రెడీ అండి.